గ్రేస్ గస్పర్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈ దినము ప్రార్థన చేసుకొని ఆరంభించుకున్నాం. సర్వోన్నత స్థలంలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానములు తప్పబడబడుచున్న మా ఎలోహిం, జయించువారు తెల్లని వస్త్రములు ధరించుకుని జీవ వృక్షములో నుండి అతని పేరంతా మాత్రమును తుడిపి పెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందురు అని వాగ్దానం చేసిన అదన నీకు స్తోత్రం. నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్టు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. ఎలోహిం మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును కనుక దుష్టుడు వాని ముట్టడు అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. జయించును వానికి తెల్ల రాతినితును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును అని వాగ్దానం చేసిన ఎలోహిం మీకు స్తోత్రం. ఎలోహింని యెషువా యాజకులైన మెస్సైతో కూడా 1000 తరములు రాజ్యము చేయుదురు అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్య ప్రకారముగా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ సారూప్యతలకు మారగలిగే శక్తిని బలమును మాకు అనుగ్రహించమని ఈ మా మనవను మా రక్షకుడి విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, నూనె ఉన్నంత కాలమే వెలుగు నుంచి ఆరిపోవును. బంధుమిత్రుల యందు వెలుగుచున్న ప్రేమ దీపము, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 23వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, రాజు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు లేవీయులు తమ ఆయుధములు ధరించి పట్టుకొని అతని చుట్టూ నిలవబడాలి అని మరి యెహోయాదా ఆజ్ఞ ఏర్పాటు చేశాడు. ఎవరు యెహోయాదా? యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ తర్వాత అదోనాయి వారి మందిరములో దావీదు ఉంచినటువంటి బల్లెములు, కేడెములు, డాలను యెహోయాదా శతాధిపతులకు అప్పగించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ తర్వాత దావీదు వంశములో ఉన్నటువంటి ఒక రాజకుమారుడికి కిరీటము పెట్టి ధర్మశాస్త్రము చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం జరిగించినట్లుగా అధ్యాయం చూస్తాను. ఈ అధ్యాయంలో ఆ రాజకుమారుని పేరు రాయబడలేదు. ఆ తర్వాత అధ్యాయం ఏమైనా రాసి ఉంది. ఆ తర్వాత
ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో అతల్య ఈ యొక్క ఆర్భాటములు విని, ఈ యొక్క బోరలు విని, ఈ యొక్క సంతోష సునాదములు విని రాజనగర్ నుంచి బయటకు వచ్చి, ఆమె ఉంటున్న గది నుంచి బయటకు వచ్చి చూడగా ఇక్కడ పట్టాభిషేకం జరుగుతూ ఉన్న విషయాన్ని చూసి ద్రోహం ద్రోహం అని అరుస్తూ ఉండగా, యాజకుడైన యెహోయాదా ఇది ఆమెను ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏమి మీరు చేయవద్దు, ఆమెకి మీరు వెళ్ళుటకు స్థలం ఇవ్వండి, ఆమెను వెళ్ళండి, బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు ఆమెను చేయండి అనగా ఆ యొక్క రాజనగర్ను దాటంగలోనే ఆమెను చంపివేసిన అతల్యాను చంపివేసినట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నాం. ఎందుకు చంపివేయబడింది అంటే బయలును పూజిస్తూ ఉన్నారు, విగ్రహ పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదు వంశపు రాజకుమారుని నిలవబెట్టి పట్టాభిషేకం జరిగించడం ఎందుకు కారణం ఏంటంటే అదోని నిబంధన కూడా ఇక్కడ చేపిస్తూ ఉన్నాడు యెహోయాదా. మనము యావే వారమై ఉన్నాము కాబట్టి యావే ఏ విధంగా చెప్తే అదే విధంగా అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని పరకంగా మనం నడుచుకోవాలి అని అక్కడ జనులతోనూ అక్కడ ఉన్న రాజుతో పట్టాభిషేకం జరిగిస్తున్న రాజుతో కూడా నిబంధన చేయించినట్లుగా ఈ అధ్యాయం చూస్తున్నా. ఆ తర్వాత 50 మందిరానికి ముట్టు ఉన్నవాళ్ళు అంటూ ఉన్నవాళ్ళు రాకుండగా అక్కడ ప్రవేశ ద్వారం గుండా పాలకులను ఏర్పాటు చేసినట్లుగా ఇది చూస్తాం. ఆ తర్వాత అతల్య చనిపోయిన తర్వాత ఆ పట్టణం నెమ్మది కలిగి ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయం మనము గమనించాలి.